అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన గతవ్యతః సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శరన్నవరాత్రులలో భాగంగా ప్రేక్షక శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక శీర్షిక ఎవరు స్వామికి ప్రియులు కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. శీర్షికలో స్వామి చెప్పినటువంటి భక్తుల లక్షణాలలో రెండవది శుచి గురించి మనం ఈనాడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వామి శుచి గురించి ఏం చెప్తున్నారో విందాం. ఇంకా రెండవది శుచి. శుచి అనగా శుభ్రము, పరిశుద్ధము అని అర్థం. ఇది కేవలం భాంత్యభౌతికమైనటువంటి ఈ శరీరం మాత్రమే పరిశుద్ధంగా ఉండినంత మాత్రం చాలదు. అంతర్శుద్ధి కూడాను అత్యవసరము సాధకులకు. ఈ అంతర్శుచి అనగా ఏమిటి? మానవుడు ఆచరించే సమస్త కర్మలు కూడాను బయటవి కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. లోపల పరిశుద్ధమైనటువంటి భావములు ఉండినప్పుడే మానవుడు ఆచరించే సమస్త కర్మలు కూడాను పరిశుద్ధంగా రూపొందుతాయి. లోపల అశుద్ధముగా ఉండినప్పుడు మానవుడు ఆచరించే సమస్త కర్మలు కూడాను అశుద్ధముగానే ఉంటాయి. లోపల ఉండి ఆచరించేటువంటివి ఏమిటి? ఈ పరిశుద్ధము కావలసినటువంటిది మనోవాక్కాయము. భగవంతునికి దగ్గరగా మరియు భగవంతుని ప్రేమ పొందడానికి శుచి అనేది ఎంతో అవసరం. అయితే ఎందుకు ఆ 6 గుణాల్లో శుచిని స్వామి ఎందుకు ఎన్నుకున్నారు? స్వామి మనకి దగ్గర అవటానికి. గోపాల్, ఇప్పుడు పరిశుభ్రత, క్లీన్లీనెస్ బేసిక్ మీనింగ్ ఆఫ్ శుచి. హయ్యర్ లెవెల్కి వెళ్తే దాన్ని ప్యూరిటీ అంటాం, శుద్ధత్వము. మరి ప్రాపంచికంగా మనం చూసినట్లయితే మనం ఏదైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక లాడ్జ్లో దిగినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఎవరన్నా గెస్ట్స్ వస్తున్నప్పుడు మన మందిరం దగ్గర కానీ, ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నంలో ఉంటాం ఇప్పుడు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగా ఉంటే మన మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏమంటావు? నిజమే అన్న. మానవ మాతృలమైనటువంటి మనమే ఉండటానికి, తినటానికి, ఎక్కడికైనా వెళ్ళటానికి, ఏ ప్రదేశానైనా సందర్శించాలంటే ఆ ప్రదేశం అంతా శుభ్రంగా ఉందా లేదా, అక్కడ మనుషులంతా శుభ్రంగా ఉన్నారా లేదా అని చూస్తాం. అలాంటిది సర్వాంతర్యామి, సృష్టి స్థితి లయకారకులైనటువంటి భగవంతుడు మనతో పాటు ఉండాలంటే శుచి అనేది ఎంతో అవసరం. అవును. మరి ఈ శుచి గురించి ఎంతో ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటి మనం వింటూ ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళదాం. నేను ఇక్కడ విశాఖపట్నంలో సత్సాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సమయంలో అక్కడ ఒక చాలా మంచి మందిరం నిర్మించడం జరిగింది. ఆ మందిరం ఏంటంటే మొత్తం అంతా అద్దాలతో ఉంటుంది. ప్రతిరోజు వెళ్ళి స్వామి ముందు కూర్చుని ఆ రోజు జరిగిన విశేషాలన్నీ స్వామికి చెప్పేవాడిని. అంటే స్వామి వీడు తిట్టాడు, నేను కూడా వాడిని తిట్టాను, ఇలా చెప్పుకుని ఒక పాట పాడేసుకుని వచ్చేసేవాడిని. ఆ పాట ఏంటంటే, అనాథ బంధో సాయి ప్రభో अपराध क्षमा करो साई प्रभो, जीवयात्र में साथ रहो, प्रेम भक्ति हमको दीजो, हृदय मंदिर से मत जाओ, చరణామృత సేవా దీజో ప్రభో. ఈ పాట పాడుకుని వెళ్ళిపోయేవాడిని. ఒక్కసారి పుట్టపర్తి రావడం జరిగింది. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి పాటలు పాడుతాం స్వామి అన్నాం.
అరే రోజు చంపేస్తున్నావు కదరా, హృదయ మందిర్ సే మత్ జావో, హృదయ మందిర్ సే మత్ జావో అని చంపేస్తున్నావు కదరా అని చెప్పి, అసలైంది ఇక్కడ ఉంది, జాగ్రత్తగా వినండి. నీ హృదయంలో నేను ఎలాగొచ్చి కూర్చునేదిరా, హృదయం అంతా కుళ్ళు కంపు కొడుతోంది అన్నారు. కుళ్ళు కంపు కొడుతోందిరా, ఆ హృదయంలో నేను ఎలా వచ్చి కూర్చునేది అని అన్నారు. అంటే మనసులో వెంటనే, స్వామి నువ్వు సర్వాంతర్యామి కదా, కాబట్టి మరి తప్పదు నీకు అంటే మనసులో అనుకున్నాను. వెంటనే నా వైపు చూసి, ఏయ్ అశోక చక్రవర్తి, అశోకుడికి చక్రవర్తి అంటే మొత్తం రాజ్యం అంతా తందే, అలా అని అశోకుడు కుళ్ళుకాలు పక్కన కూర్చోడు, తన మందిరంలో రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చుంటాడు. అందునుంచి ముందు హృదయాన్ని నిర్మలం చేసుకోండి. నిర్మలం ఎలా అవుతుందంటే స్వామి 2 చెప్పారు, భజన చెయ్యండి, సేవ చెయ్యండి. ఈ 2 కూడా ప్రేమతో చెయ్యండి, భావయుక్తంగా చేయండి, అప్పుడు నేను మీ హృదయంలో కూర్చుంటాను అన్నారు. గోపాల్, మన రమేష్ బ్రదర్ ఎక్స్పీరియన్స్ ద్వారా మన హృదయం ఎంత పవిత్రంగా ఉంటే భగవంతుడు ఆ హృదయంలోకి ఎంటర్ అవుతాడు అన్న విషయాన్ని స్వామి ఎంతో క్లియర్గా మనకి ఈ అనుభవం ద్వారా చెప్పారు. యాక్చువల్గా ఈ శుచి అనేది ఎన్ని విధాలుగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ ఎన్విరాన్మెంట్, చుట్టూ పరిసరాలు క్లీన్గా ఉండాలి. రెండవది మన దేహం చాలా నీట్గా క్లీన్గా ఉండాలి. మూడవది మన వాక్కు చాలా క్లీన్గా, మృదువుగా, మధురంగా ఉండాలి. తర్వాతది ఇంకా లోపలికి వెళ్తున్నాము, మన మనస్సు, మన చిత్తము అన్నీ క్లీన్గా ఉండాలి. ఇది మన ప్రొసీజర్. సో దీన్ని ఎలాగ మనం బయట నుంచి లోపలికి వెళ్తామనేది ఈ ప్రయాణం కొనసాగిద్దాం. సో ముందుగా పరిసరాల శుభ్రతకి స్వామి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే, ఒక స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, వైట్ఫీల్డ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయ్యాక స్వామి ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా హాస్పిటల్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు, చకచకా పనులన్నీ చేస్తున్నారు. అయితే అక్కడ ఒక్క స్టూడెంట్ మాత్రం ఒక్క ప్రదేశంలో మాత్రమే అక్కడ అలా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే లైక్ చాలా క్లీన్గా ఉంచాలి, స్వామి వస్తున్నారు, ఏదో పైన క్లీన్ చేసుకుంటూ వెళ్ళడం కాదు, మనం చేసిన కొంచెం అయినా సరే చాలా క్లీన్గా ఉంచాలని చెప్పారు. ఆ తర్వాత స్వామి హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ఏదైతే స్వామికి ఆఫర్ చేస్తూ స్వామి వస్తున్నారు అన్న ఉద్దేశంతో క్లీన్గా చేశారో ఆ ప్రదేశంలోనే స్వామి వచ్చి నిల్చున్నారనమాట. అంతేకాకుండా అక్కడ స్వామి యొక్క ప్రతిరూపం కూడా రిఫ్లెక్ట్ అయిందంట ఆ ప్రదేశంలో. సో పరిసరాల శుభ్రానికి స్వామి అంత ప్రాధాన్యత ఇచ్చారు. పరిసరం శుభ్రంగా ఉందంటే స్వామి అక్కడికి వచ్చి ఉంటారు అని మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా, ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం గ్రహించవచ్చు. కరెక్ట్ గోపాల్. సో మనం పరిసరాల శుభ్రత గురించి ఆలోచించాం. రెండవది ఆ పరిసరాల్లో ఒక భాగమైనటువంటి మనము, ఎందుకంటే మనం సొసైటీలో ఉంటున్నాం, ఈ ప్రకృతిలో ఉంటున్నాం మనం. సో మన దేహము ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, దాని గురించి స్వామి ఏం చెప్తున్నారో ఒకసారి స్వామి మాటల్లో విందాం. ఇంకా మూడవది శరీరము, హింసాదులతో దూషితము కానటువంటి దేహము. ఈ చేతులతో అనేక రకములైనటువంటి యొక్క హింసలు గావిస్తుంటాం, ఈ చేతులతో అనేక విధమైనటువంటి పాపములు ఆచరిస్తుంటాం. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ఈ శరీరము ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడిందే కానీ దుష్కర్మ చేయడానికి ఏర్పడినటువంటిది కాదు. మానవత్వము ఈ శరీరంతో కూడినటువంటిది. జంతువునా నరజన్మ దుర్లభం. ఇట్టి దుర్లభమైనటువంటి మానవ జన్మము ఈ శరీరం ద్వారా మనం అనుభవిస్తున్నాం. అట్టి పవిత్రమైనటువంటి మానవ శరీరములను పవిత్రమైన కార్యములు, పరోపకార సంబంధమైనటువంటి పనుల్లో, దైవ సంబంధమైనటువంటి యొక్క వృత్తుల్లో దీనిని ప్రవేశపెట్టడమే ఈ శరీరం యొక్క పరిశుద్ధం. కనుక వాక్కు, మనస్సు, శరీరము ఈ దోషములను దూరం గావించుకున్నప్పుడు ఇది అంతర్శుద్ధి. కనుక శుచి అనగా ఈ అంతర్శుద్ధి అత్యవసరమైనటువంటిది. గోపాల్, స్వామి మన శరీరాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి, సత్కర్మలు ఆచరించాలి అని అంటున్నారు కదా. మరి సత్కర్మలంటే ఏమిటి, ఏం చేయాలి ఈ శరీరంతో పరిశుద్ధంగా ఉంచాలంటే? వేదవాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. పరోపకారార్థం ఇదం శరీరం, పర ఉపకర ఇదం శరీరం. అంటే ఆ భగవంతుడి దగ్గరగా మనకి చేర్చేది ఈ శరీరము. అయితే మరి ఎంత పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఈ శరీరంతో చేయాలి? స్వామి ఎంతో ప్రేమమూర్తి.
పిల్లలంటే చాలా ఇష్టం, మనం ఏమో పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్దవి ఏం చేయలేరు, నా పిల్లలకు కష్టం అవుతుంది అని చెప్పి సులువుగా మనకి ఏం వీలైతే ఆ సేవా కార్యక్రమాలు మనకున్న కాల వ్యవధికి అనుసరించి ఏదో ఒక చిన్న సేవా కార్యక్రమం సత్యసాయి సేవా సంస్థల ద్వారా జరిగినటువంటి అయినా సరే, బాల వికాసులు అయినా సరే, యూత్ అయినా సరే, మనకి స్వామి ఇందులో అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా మనం ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటే ఆ విధంగా మనం మన కాయాన్ని శుభ్రం పరుచుకోవచ్చు స్వామి చెప్పిన విధంగా. అంతేకాకుండా స్వామి ఇట్స్ నాట్ అబౌట్ మనం చేయాల్సిన సేవా కార్యక్రమాలే కాదు, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, అది కూడా దేహశుద్ధిలో ఒక పార్టే. సో మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలని చెప్పి ఒక బాలవిక స్టూడెంట్కి అయితే అవనివ్వండి, ఒక యూత్ మెంబర్కి అయితే అవనివ్వండి, ఒక స్టూడెంట్కి అయితే అవనివ్వండి, ఒక సేవాదలకైనా, ఒక డివోటీకైనా సరే మనకు ఒక పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ని మనకి ఇచ్చేసారు. మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అని చెప్పి ఒక వైట్ డ్రెస్ వేసుకోవడం అయితే అవనివ్వండి, లేకపోతే ఒక తలని బాగా దువ్వుకొని మనల్ని మనం బాగా ప్రజెంట్ చేసుకోవడం అయితే అవనివ్వండి, ఒక విభూతి పెట్టుకోవడం అవనివ్వండి, నీట్గా క్లీన్ షేవ్ చేసుకోవడం అయినా సరే, ఎందుకు స్వామి ఈ ఎక్స్టర్నల్ ఈ బాడీ క్లీనింగ్ కూడా స్వామి అంత ప్రాధాన్యత ఇచ్చారు. స్వామి అలా చెప్పారంటే ఏదో నామం మాత్రం చెప్పినట్టు కాదు, దాని వెనకాతలో ఏదో ఒక మంచి అర్థం ఉండే ఉంటుంది. అవును గోపాల్, ఎందుకంటే మొట్టమొదటి రోజుల్లో 1969లో మన బృందావన్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు స్వామి. అప్పట్లో డే స్కాలర్స్ కూడా చాలామంది వచ్చేవారు. కొత్త కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ ప్యాంటు, కలర్ షర్టు, రకరకాల స్టైల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకునేవారు. చేస్తూ స్వామి ఒకరోజు పిల్లలందరికీ వైట్ డ్రెస్ ఇచ్చారట. వైట్ డ్రెస్సులు ఇస్తూ ఎక్కడా స్వామి పిల్లల్ని ఫోర్స్ చేయకుండా మంచి మంచి కార్యక్రమాలన్నీ ఇంప్లిమెంట్ చేయించారు స్వామి. స్వామి అన్నారంట, ఈ వైట్ డ్రెస్సు మన పిల్లలు వేసుకుంటే చాలా పరిశుద్ధంగా ఉంటుంది, ఆ పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు వేసుకున్నప్పుడు మనసు కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుంది, మీరు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది బంగారు అని స్వామి పిల్లలందరికీ ఇచ్చారు. అంటే ఎంత సున్నితంగా స్వామి వాళ్ళకి ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు గోపాల్, ఒకసారి త్రై బృందావన్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో లోపల అరేంజ్మెంట్స్, డెకరేషన్స్ అన్నీ చేశారు. ఒక మొజైక్ డెకరేషన్ లాగా స్వామి చిత్రపటము, దానికి ముందు పెయింటింగ్గా ఒక స్టూడెంట్స్ లైన్ ఒకటి వేశారు. వేసినప్పుడు స్వామి నేరుగా దాన్ని చూడడానికి వచ్చి అన్నీ చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. వెంటనే పాయింట్అవుట్ చేసి, హెయిర్ చాలా లాంగ్గా ఉంది కదా అబ్బాయికి అని ఎంతో సునిశ్చితమైనటువంటి ఆ అబ్జర్వేషన్తో అక్కడ కూడా స్వామి క్లీన్లీనెస్ అండ్ ఎంత ట్రిమ్గా ఉంటే బాగుంటుందో అనేది స్వామి ఆ ఇన్సిడెంట్ ద్వారా మనకు చెప్పారు. సో మన ఫిజికల్ అపియరెన్స్ అనేది ఎదుటి వాళ్ళు మనం ఏ విధంగా అట్రాక్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళు మన మీద ఏ ఇంప్రెషన్ వస్తారని చెప్పి స్వామి మనకి ఆ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇచ్చారంటారు అయితే. అవును గోపాల్, అదే కాదు, త్రై బృందావన్లో ఒకసారి స్వామి విద్యార్థులందరితో మాట్లాడుతూ ఈ క్లీన్లీనెస్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామి. మదర్ కదా, చెప్తూ నెపోలియన్ గురించి స్వామి ఒక చిన్న స్టోరీ చెప్తూ, నెపోలియన్ యొక్క కౌంటర్ పార్ట్స్ అందరూ కూడా నెపోలియన్ దగ్గరికి వెళ్ళాలి, నెపోలియన్తో ఇంకా టైం స్పెండ్ చేయాలి అని అనుకునేవారు. చాలా దగ్గరగా వచ్చేసేవారట. ఒకసారి ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళందరినీ పిలిచి, ఏమైంది, మీరందరూ నా దగ్గరికి రావాలనుకుంటున్నారంటే, అదేంటో తెలియదండి, మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ఒక అరోమా వస్తాయి, అంతేకాదు మీరు మాట్లాడే మాటల నుంచి ఆ సుగంధం వస్తుంది. అప్పుడు నెపోలియన్ రియలైజ్ అయ్యాడంట, ఓ నన్ను నేను చాలా క్లీన్గా ఉంచుకోవాలి, నా సెన్సెస్ అన్నింటికి క్లీన్గా ఉంచుకోవాలి అని చెప్తూ స్వామి ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకు నెపోలియన్ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వరల్డ్ లీడర్స్ ఇన్ హిస్టరీ అని మనకు తెలుస్తుంది. ఎస్, ఏ విధంగా ఎదుటివారి కోసం మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలనేది ఇంపార్టెంటో, అదేవిధంగా మనం శుభ్రంగా ఉన్నట్లయితే, మనల్ని మనం వెల్ ప్రజెంట్ చేసుకున్నట్లయితే అది మనలో కూడా ఒక కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. కరెక్ట్. అంతేకాకుండా మనం ఎప్పుడైతే క్లీన్గా స్వామి చెప్పినట్టు పైనుంచి కింద వరకు కట్టు బొట్టు జుట్టు అంటారు కదా, ఆ విధంగా మనం ఫాలో అయినట్లయితే మనం చెప్పకపోయినా సరే ఒక నలుగురు మనుషులు మనల్ని చూసి ఇలా ఉంటే లైక్ ఆ మనిషిని చూడండి, అతన్ని చూడగానే మనకి ఎంత ప్రశాంతత వస్తుంది. లైక్ స్వామి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, గార్డెన్లో ఒక మంచి గార్డెన్లో వెళ్తుంటే మనకి అన్ని ఫ్రెష్ థాట్స్, మంచి థాట్స్ వస్తుంటాయి, ఎందుకంటే అక్కడంతా కూడా చూడడానికి ప్లెజెంట్గా ఉంది. అదేవిధంగా ఎవరైనా మనల్ని చూడగానే మన అపియరెన్స్ కూడా అలా ప్లెజెంట్గా ఉంటే
వాళ్ళు కూడా మంచి థాట్స్ వస్తాయి. వాళ్ళు కూడా ఒక నలుగురు ఓకే స్వామి చెప్పారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నానని చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళని ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కరెక్ట్ గోపాల్. మనం అన్నింటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి. స్వామి దర్శనంలో నడుచుకొస్తూ ఉంటే ఆ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ కానీ, ఆ అన్రఫుల్డ్ రోబ్ కానీ, ఆ బ్యూటిఫుల్ స్మైల్ కానీ, స్వామి జెస్చర్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంతో సున్నితంగా ప్రశాంతంగా ఉంటాయి. అందుకు మనకి స్వామి దగ్గర ఇంకా ముందుకు వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేది మన వాక్కు. మన దేహం అయింది మన వాక్కు. దాని గురించి చెప్పుకుందామా? అంటే మీరేమంటున్నారంటే ఓకే శుచి అనేది ఒక క్వాలిటీగా తీసుకొని మన పరిసరాలు క్లీన్గా ఉంచుకున్నాం, స్వామి పరిసరాల వరకు వచ్చేసారు. తర్వాత మన దేహం క్లీన్గా ఉంచుకున్నాం, సో మన దగ్గరకు వచ్చేసారు. మనతో ఏం చేయడానికైనా, మనతో ఏం చేయించడానికైనా స్వామి రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన మాట. భగవంతుడు వచ్చాక, ఏదో ఒక నారాయణ రూపంలో భగవంతుడు మన పరిసరాల్లోకి మన పక్కకి వచ్చాక మనం ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే భగవంతుడు మనతో పాటు ఉండరు. అయితే కాబట్టి ఆ వాక్కును కూడా శుద్ధిగా చేసుకోవాలి. భగవంతుడు వచ్చినాక మనతో మాట్లాడాలంటే మన వాక్కు కూడా పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి వాక్ శుద్ధి అనేది కూడా అంతే అవసరం. సో దాని గురించి స్వామి ఏం చెప్తున్నారో ఒకసారి స్వామి మాటల్లో విందాం. ప్రధానముగా వాక్. ఈ వాక్ పరిశుద్ధముగా ఉండాలి. ఇది పరిశుద్ధము కావడానికి దీనికి మనం చేయవలసిన పని ఏమిటి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి. మనం ఆడేటువంటి ప్రతి మాట కూడాను అనుద్వేగంగా, సత్యముగా, ప్రీతిగా ఉండాలి. వాక్కు మాలిన్యము కావడానికి 4 కారణములు ఉంటున్నవి. అసత్యముతో దూషితము కానటువంటి వాక్కు. ఇంకా రెండవది అమిత భాషతో దూషితము కానటువంటి వాక్కు. ఇతరుల పైన చాడీలు చెప్పకుండా ఉండటము ఒక విధమైనటువంటి వాక్కు. పరదూషణ చేయకుండా ఉండటమే ఒక పరిశుద్ధమైనటువంటి వాక్కు. కానీ ఈ కలి ప్రభావము చేత ఈ 4 దోషములు కూడాను అనుభవిస్తూ ఉంటుండాలి. నిరంతరము అసత్యమే ఆడటం, ఎప్పుడు చూసినా కూడా పరులను నిందించటం, ఒకరిపైన ఒకరికి చాడీలు చెప్పటం, అమితంగా మాట్లాడటం. ఈ 4 దోషములు కూడాను మనము నివారణ గావించుకున్నప్పుడే వాక్కు పరిశుద్ధమవుతుంది. కనుక వాక్కును మొట్టమొదటి పరిశుద్ధము గావించుకోవాలి. స్వామి ఎంతో చక్కగా మనం నాలుక ద్వారా చేసే దోషాలేంటో తెలుసుకున్నాం. మరి దానికి పరిహారం ఏమిటి? సో దైవనామాన్ని జపించాలి అని అంటారు. మొట్టమొదటిది మంచి వాక్కు మనం డెవలప్ చేసుకోవాలంటారు. దైవనామాన్ని జపించడంలో నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చేశాను గోపాల్. నారాయణ ఉపనిషత్తు మనం చదువుతున్నప్పుడు అనపబ్రువ సర్వమాయురేతి అన్నది ఏం చెప్తుందంటే, నారాయణ మంత్రం, ఆ అష్టాక్షరి మంత్రం జపించడానికి ఒక మెయిన్ క్వాలిటీ ఏంటంటే నువ్వు కంప్లైంట్ చేయకూడదు, పరదూషణ చేయకూడదు అని చెప్తుంది. అందుకే స్వామి 9 పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఎంతో ప్రాముఖ్యతనిస్తూ మన టంగ్కి 2 మెయిన్ పాయింట్స్ ఇచ్చారు. ఒకటి, ఎదుటివారి యాబ్సెన్స్లో మనం వాళ్ళని దూషించకూడదు. రెండవది, మృదువుగా మధురంగా మాట్లాడటం. ఈ సందర్భాన్ని ఉద్దేశిస్తూ మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉందన్న, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ వ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే మన మాట వాక్ శుద్ధి చేసుకోవటానికి కానీ మన నోటి ద్వారా ఏ విధమైన సాధన చేయాలంటే అనుద్వేగకరం వాక్యం, ఉద్వేగం కలిగించకూడదు, సత్యమైనదిగా ఉండాలి, ప్రియం హితం చేయత్ స్వాధ్యాయభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి, వేదపారాయణం, భగవంతుడి నామాన్ని స్మరించాలి. అది ఒక గొప్ప తపస్సు అని. కాబట్టి ఈ వాక్కుతో చేయవలసినటువంటి తపస్సు ఏంటంటే ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది అనమాట. అంటే నామస్మరణ, మంచి మాటలు మాట్లాడటం, ఇలాగా నాలుకకి ఉండేటటువంటి ఆ దోషాలన్నింటినీ మనం దూరం చేసుకోవచ్చు. ఇక చివరిగా చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్, అన్నింటికీ ఆధారభూతమైనది మన మనస్సు. సో ఆ మనస్సుని ఏ విధంగా మనం పవిత్రంగా గావించుకోగలం అనేది తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. డైరెక్ట్గా టు ద పాయింట్ బుల్సాయి మీద స్వామి కొడతారు. పరిశుభ్రత
ఈ పవిత్రతను మనం పెంపొందించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం. అదేంటంటే నీలో ఉండేటటువంటి దోషాలను తెలుసుకోవడము, ఇతరుల్లో ఉండేటటువంటి మంచిని నువ్వు గుర్తించడము. ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, స్వామి ఎప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు కథ చెప్తారు. శ్రీకృష్ణుడు ఒకసారి దుర్యోధనుడిని పిలిచి ఈ ఊరిలో ఉన్న మంచివారు ఎవరో కనుక్కొనిరా అంటాడు. సరే పంపిస్తాడు. ధర్మరాజుని పిలిచి ఈ ఊర్లో ఉన్న చెడ్డవారు ఎవరో తెలుసుకొనిరా అంటాడు. ఇద్దరూ కొంతసేపటి తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత దుర్యోధనుడు చెప్తాడు, కృష్ణ, నేను ఊరంతా వెతికాను కానీ ఈ రాజ్యంలో నాకంటే మంచివాడు ఇంకొకడు లేడు అని చెప్తాడనమాట. ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు వచ్చి, కృష్ణ, ఎంతో ప్రయత్నించాను కానీ చెడ్డవాడు ఎవరూ దొరకలేదు. చెడ్డ ఏదైనా ఉంటే అది నాలోనే ఉన్నదని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. అంటే మన దృష్టి ఏ విధంగా ఉంటుందో, మన మనసు ఏ విధంగా ఉంటుందో, మన చూసే సృష్టి కూడా అదే విధంగా ఉంటుంది అని స్వామి ఈ కథ ద్వారా మనకు చెప్తారు. అంటే దీని ద్వారా స్వామి మనకి ఏం చెప్తున్నారంటే, మన మనసులో మాలిన్యం ఉంటే మనం ఏ మంచి పని కూడా చేయలేం, మనకి ఏ మంచి ఆలోచనలు కూడా రావు. అయితే అలాంటి మనోమాలిన్యాన్ని నిర్మూలించుకోవడానికి మనం ఏం చేయాలి? స్వామి ఒక చక్కని ఎక్స్పీరియన్స్ ఒకటి, అనిల్ కుమార్ గారు ఒకరోజు కూర్చొని ఉంటారనమాట. కూర్చొని ఉంటే స్వామి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, ఏంటి బంగారు చాలా ఆలోచనలు వస్తున్నాయా, దురాలోచనలు వస్తున్నాయంటే అవును స్వామి అంటారు. అయితే అప్పుడు స్వామి హ్యాండ్ కర్చీఫ్ తీసి చూపిస్తారనమాట. బంగారు ఇది ఎలా ఉందంటే, స్వామి చాలా స్వచ్ఛంగా ఉంది స్వామి, వైట్ కలర్ ప్యూర్గా ఉంది స్వామి అంటారు. ఇదే నీ మనసు బంగారు, ఇది ఇలానే ఉంటుంది, ఏ మాలిన్యం లేకుండా చక్కగా ఉంటుంది. అయితే స్వామి దాన్ని వెనక్కి తిప్పి చూపిస్తారనమాట. వెనక్కి తిప్పి చూపిస్తే 2 మరకలు ఉంటాయి. స్వామి చెప్తారనమాట, ఎప్పుడైతే మనం దాన్ని వాడుతామో, కర్చీఫ్నైనా సరే మనసునైనా సరే ఎప్పుడైతే మనం వాడుతామో దాని మీద మాలిన్యం ఏర్పడుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఈ మరకలను పోగొట్టడానికి మనం ఏం చేస్తాం? దోబిగిస్తాం వాష్ చేయడానికి. అదేవిధంగా నీ మనస్సులో ఉన్న మాలిన్యాన్ని నిర్మూలించడానికి నీ మనస్సును నాకు ఇచ్చే బంగారు అంటారు స్వామి. నీ మనస్సుని వాష్ చేసే దోబిని నేను నాకు ఇచ్చే అంటారనమాట స్వామి. చాలా బాగుంది. ఇదే విధంగా మరొకసారి మన బుర్రకథ బ్రదర్స్తో స్వామి ఒకసారి మాట్లాడుతూ వాడు అన్నారంట, స్వామి మాకు కంటిన్యూస్గా బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి అంటే, స్వామి ఇప్పుడు బ్యూటిఫుల్గా తనకు తాను ఒక అనాలజీగా పెట్టుకొని చెప్తారు. అయితే స్వామి గురించి ఆలోచించినప్పుడు మీకు ఎప్పుడైనా బ్యాడ్ థాట్ వస్తుందా అని అడిగారట. లేదు స్వామి. అయితే మీకు ఎప్పుడు దురాలోచన వచ్చినా స్వామి గురించి, ఈ రూపం గురించి ఆలోచించండిరా, అప్పుడు మీకున్న మాలిన్యాలన్నీ తొలగిపోతాయి, ప్యూర్ థాట్స్ వస్తాయి మీకు అని చెప్పారు. మరి ఇంత పవిత్రమైనటువంటి ఆ రూపాన్ని, భగవంతుడి గురించి మనం కంటిన్యూస్గా నిరంతరంగా ఆలోచించాలి అనేదాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేది స్వామి కూడా చిట్కా చెప్పారు. అది మన రవితేజ సార్ అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం. సాయిరామ్. అంతఃశుచి ఏ విధంగా మనం అనుభవించాలి అనేది ఒకానొక సందర్భంలో ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టైంలో స్వామివారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది నా క్లాస్మేట్స్తో పాటు ఎంబీఏ చదివిన తర్వాత స్వామి దగ్గర సేవ చేసుకుందామన్న ఆ టైంలో మేము వెయిట్ చేస్తున్నప్పుడు నేను నా క్లాస్మేట్స్తో పాటు, ఒక 2 క్లాస్మేట్స్తో పాటు స్వామివారు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మాలో ఒకరు, స్వామి 24 గంటలు మీ గురించి ఎలా ఆలోచించాలి, మీరేమో సర్వదా సర్వవేళలా సర్వత్రా హరిచింతనం అంటారు, ప్రతి ఒక్క క్షణం మీ గురించి ఆలోచించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్వామి, మా రెగ్యులర్ రొటీన్లోనూ మా వ్యవహారాల్లోనూ మేము అలా మైండ్ అంతా అక్కడ వెళ్ళిపోయి మాకు మీ గురించి ఆలోచించడానికి అవకాశం రావటం లేదు స్వామి, ఎలా చేయాలి స్వామి అని చెప్పేసి అంటే, స్వామి చక్కగా ఎంతో సరళంగా చాలా బ్రహ్మాండమైన సొల్యూషన్ ఇచ్చారు దీనికి. అది ఏంటంటే, స్వామివారు చెప్పడం మొదలెట్టారు, మీరు ఎప్పుడైనా ఏ పనైనా చేస్తున్నప్పుడు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క క్షణం స్వామిని మీ యొక్క ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్గా మీరు భావించండి. అంటే స్వామివారు మీ పక్కనే ఉన్నారు, 24 గంటలు మీతోనే ఉన్నారు అన్న భావనని, ఒక ఊహ, ఒక ఇమాజినేషన్, స్వామి యూజ్ చేసిన వర్డ్ ఇమాజినేషన్ చేసుకోండి స్వామి మీరు పక్కనే ఉన్నారు అని. అప్పుడేమవుతుంది, స్వామి నేను ఇలా ఆలోచిస్తున్నాను స్వామి, ఇది కరెక్టా కాదా, ఏం చేయమంటారు స్వామి అని ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా మనం మాట్లాడాలి స్వామితో. ఆలోచనలో ఒక స్వచ్ఛత అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడితో మనం ఆలోచిస్తున్నాం, భగవంతుడితో చెప్తున్నాం మనం. దాని యొక్క
రెస్పాన్స్ అనేది మన మనస్సులోంచి కాదు. స్వామి అన్నారు ఏంటంటే మనస్సు కాదు, మనం బుద్ధితో ఆలోచించాలి. బుద్ధితో ఆలోచించిన తర్వాత లోపల నుంచి నీకే సమాధానం వస్తుంది. ఒకవేళ సమాధానం రాలేదు అంటే డోంట్ డూ ఇట్. వెన్ యు ఆర్ ఇన్ డౌట్ డోంట్ డూ ఇట్ అన్నారు స్వామి. అదేవిధంగా ఇది ఆలోచన. తర్వాత చెప్తున్నప్పుడు, ఒకళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా, స్వామి ఈయనేమో ఇలా అంటున్నారు స్వామి, నాకేమో నచ్చటం లేదు స్వామి, లేకపోతే స్వామి ఈయన బ్రహ్మాండంగా చెప్తున్నారు స్వామి, చాలా బాగుంది స్వామి అని ఈ విధంగా స్వామితో 24 గంటలు మీరు పక్కనే స్వామివారు ఉన్నట్లు ఊహించుకుంటూ, ఇమాజిన్ చేసుకుంటూ అలా మాట్లాడగలిగితే దానివల్ల ఎవరితో మాట్లాడినా కూడా ఎంతో ఉద్రేక భావాలతో, లేకపోతే ఏదో కోపంతోనూ, లేకపోతే ఇట్లా వాటితోనూ మనం ఎందుకంటే పక్కనే స్వామి ఉన్నారు అండ్ స్వామికి చెప్పుకుంటున్నాను నేను. అదేవిధంగా ఆలోచన, మాట, క్రియ. స్వామి ఈ పని చేస్తున్నాను స్వామి, ఇది కరెక్టేనా కాదా? ఈ విధంగా మనం 24 గంటలు స్వామిని పక్కన పెట్టుకుని స్వామితో ప్రతి ఒక్కటి తప్పకుండా మన ప్రతి ఒక్క ఆలోచన కానీ, మన యొక్క మాట కానీ, మన యొక్క క్రియ కానీ తప్పకుండా స్వచ్ఛంగా ఉంటుంది అన్న దాంట్లో సందేహమే లేదు. ఎందుకు అంటే సాక్షాత్తు భగవంతుడే పక్కన కూర్చుని ఒక ఫ్రెండ్ లాగా మనం పక్కన కూర్చున్నప్పుడు మనం ఆయనతో డిస్కస్ చేస్తున్నాం. స్వామితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ భయంతో పాటు న్యాచురల్గా మనం మంచిగా ఉండటానికి, స్వామిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. 24 గంటలు స్వామితోనే ఉన్నావు అన్న భావన నీలో వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఇంకా సదా స్వామితోనే ఉన్నావు. ఇంకా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం అంటే మళ్ళీ పక్కన కూర్చుని ఏదో కళ్ళు మూసుకుని పూజ చేయాల్సిన అవసరం లేదు. స్వామితోనే నీ ప్రతి ఒక్క క్షణాన్ని అనుభవిస్తున్నావు నువ్వు, అంతకన్నా కావాల్సిందే ఉంది. ఇదే నీకు కావాల్సింది. దీనివల్ల నీకు స్వామితో పాటు ఉండటం ఒకటి, తర్వాత 24 గంటలు స్వామి గురించి ఆలోచించుకోవడం ఒకటి, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి స్వామికి సమర్పిస్తున్నాను అనే భావన కూడా నీకు కలుగుతుంది. కాబట్టి సర్వత్రా హరిచింతనం, తర్వాత అన్నీ స్వామికి సమర్పించుకో అన్న భావన కూడా, అంటే నీ యొక్క ప్రతి అనుక్షణం, నీ జీవితంలో ప్రతి ఒక్క అనుక్షణం నువ్వు స్వామికి సరెండర్ చేస్తున్నావు అన్న ఇది కూడా జరుగుతుంది నీకు అని చెప్పేసి, ఈ విధంగా నీకు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. అంతే చాలు బంగారు, ఇంకేం నువ్వు చేయక్కర్లేదు, ఇంకా ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి స్వామి చెప్పడం జరిగిందనమాట. సో ఎవరు స్వామికి ప్రియులు అన్న ఈ అంశాన్ని మనం నిగూఢంగా అబ్జర్వ్ చేసినట్లయితే, స్వామి చెప్పినటువంటి ఈ 6 లక్షణాలు మనంలో పెంపొందించుకున్నట్లయితే ఈ శుచి వెరీ ఇంపార్టెంట్, దాంట్లో ఒక భాగం. ఇదే సార్ చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ మనం విన్నట్లయితే జీవితంలో ప్రతి అంశంలో కూడా భగవంతుణ్ణి ఒక భాగం చేసుకుంటే మన ఆలోచన, మన వాక్కు, మన క్రియ అన్నీ పరిశుద్ధమైపోయి ఆ పవిత్రతను మనం పెంపొందించుకుంటే మనలో ఉన్న భగవంతుణ్ణి మనం గుర్తించడమే కాదు, మన చుట్టూ ప్రకృతిలో ఉండేటటువంటి భగవంతుణ్ణి మనం గుర్తించగలుగుతాం అన్న సత్యాన్ని తెలిపే స్వామి పద్యాన్ని ఒకటి విందాం. వినే ముందు ప్రేక్షక శ్రోతలందరికీ ఒక చిన్న విన్నపం. మన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఏది తీసుకున్నా సరే అన్నీ పవిత్రంగా చేసుకుని ఒక్కసారి ఎప్పుడో ఒకప్పుడు స్వామికి మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఆ కనెక్ట్ అయినటువంటి ఒక్క సందర్భాన్ని మీరు కామెంట్ సెక్షన్లో పెడితే చూసే ప్రేక్షక శ్రోతలందరూ కూడా ఎంతో మోటివేట్ అయ్యి తమ సాధనలో ముందుకు వెళ్తారు అని విన్నపం చేసుకుంటూ ఈ పద్యం విందాం. మనసు మాలిన్యముల నెల్ల మట్టు పెట్టి మనసు మాలిన్యముల నెల్ల మట్టు పెట్టి పరమ పరిశుద్ధ భావము పాదుకొలుప జ్ఞాన దృష్టియు నేర్పడి కానగడును విశ్వమంతయు బ్రహ్మమై వెలుగునటులా విశ్వమంతయు బ్రహ్మయై వెలుగునటులా